ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవుడికి నా యొక్క నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చూసుకున్నట్లయితే, ప్రభువకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గారు ఇక్కడ ఈ యొక్క వాక్యమును గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే, సియోనులో పునాది వేసిన వాడును నేనే. అయితే సియోను అనగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క యేసుక్రీస్తు వారు జన్మించిన ఈ యొక్క యెరూషలేము ప్రాంతంలో మొట్టమొదటిగా పునాది నేను వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనము సియోను గురించి, ఆయన రాజ్యం గురించి మాట్లాడుతున్నట్టుగా మనము ఇక్కడ గమనించాలి కదా. గమనించినప్పుడు ఆ యొక్క సియోనుకు ఏ విధమైనటువంటి రాయిని నేను పెట్టానో ఆ యొక్క రాయి మూలరాయిగా ఉంటుంది అని మాట్లాడుతూ వస్తూ ఉంటారు కదా. రాయిని మనం చూసుకున్నట్లయితే పేతురు గారికి అర్థం ఏంటి? ఒక రాయి. పేతురు గారికి కాకపోయినా యేసుక్రీస్తు వారికి ఒక పేరుంది, ఆయన బండ కదా. ఆ బండను కొట్టినప్పుడు మోషే గారు బండతో మాట్లాడు అన్నప్పుడు కొట్టినప్పుడు అందులో నుంచి నీళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం కదా. యేసుక్రీస్తు వారు అనే బండ నీలో ఉన్నప్పుడు నువ్వు స్థిరమైనటువంటి పునాది రాయి వలె, మూల రాయి వలె నువ్వు ఉంటావంట. ఆ విధముగా నువ్వు విశ్వసించాలి. యేసుక్రీస్తు వారే మూలరాయిగా ఉంటున్నాడు, నిన్ను మూలరాయిగా తయారు చేస్తాడు. ఆ విధముగా నిన్ను రాయిగా అంటే ఇంకా కదల్చబడక స్థిరముగా నిన్ను ఉంచగలడు అన్న ఒక విశ్వాసము నీలో ఉంటే నువ్వు ఎన్నడూ కదల్చబడవు అని స్పష్టముగా యెషయా భక్తుడు ఇక్కడ మనకు బోధిస్తూ ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారే బండగా ఉంటున్నారు. కాబట్టి నేను సియోనులో పునాది వేసిన వాడను నేను. కాబట్టి మీరు ఆ పునాది అనగా రాయి చేతనే పునాది వేస్తారు కనుక ఆ పునాది అయినటువంటి నేను మీలో ఉన్నప్పుడు మీ జీవితాలు స్థిరముగా విశ్వసించబడినట్లుగా అవిశ్వాసము వలె కాకుండా పునాది అయినటువంటి మూల రాయిల వలె మీరు స్టాండర్డ్గా నిలబడతారు. అయితే మట్టితో ఇసుకతో ఇల్లు కట్టినప్పుడు అది వాన వస్తే కొట్టుకుపోతుందంట. అదే రాయితో ఇల్లు కట్టినప్పుడు అదే వర్షం వచ్చినా కూడా అది అట్లనే స్థిరముగా నిలబడుతుందంట. కాబట్టి ఆ యొక్క స్థిరమైనటువంటి పునాదియే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీలో ఉన్నప్పుడు నీవు కదల్చబడక నిత్యము నిలుచు సియోను కొండ వలె స్థిరముగా నిన్ను దేవుడు నిలబెట్టడానికి ఈ సమయమందు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం నేటి దినాల్లో అంత్య దినాల్లో లేక చూసుకుంటాం, ఈ లోకానుసరమైనటువంటి మనుషుల చేత మనం చూస్తే వారు నిందలు అవమానాలు వేస్తూ ఉంటున్నప్పుడు మనసు ఎంతగానో కృంగిపోతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. వారికి ఏం సమాధానం చెప్పలేక వారితో ఏం మాట్లాడితే దేవుని నామము మనల్ని బట్టి అవమానపరచబడుతుందని మౌనముగా ఉన్నామనుకో, వారు దానిని అలసుగా తీసుకొని ఏం చేస్తారు, వారు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనము దావీదు గారు అన్నలనే చూసినట్లయితే తన కుటుంబీకులే దావీదును హింసించినట్టు మనం చూసాం. యోసేపు గారిని చూస్తే కూడా వారి కుటుంబీకులే, వారి అన్నదమ్ములే యోసేపును హింసించినప్పుడు యోసేపు గారిని దేవుడు విడిచిపెట్టలేడు, ఒక ప్రధానమంత్రిగా తీర్చాడు. దావీదు గారిని కూడా దేవుడు విడిచిపెట్టలేడు, ఒక రాజుగా నియమించాడు.
వారిలో ఒక రాయిగా, స్థిరమైనటువంటి రాయిగా యేసుక్రీస్తు వారే ఉన్నాడు కనుక వారు ఒకానొక రోజున ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడే నిలబెట్టాడు. నిజముగా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నీ కుటుంబీకులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, హేళనగా మాట్లాడుతూ ఉన్నారేమో, అనేకుల మధ్యలో నీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటున్నారేమో, నిందలు మోపుతూ ఉంటున్నారేమో, కానీ నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ రోజు దావీదును విడిచిపెట్టని దేవుడు, యోసేపును విడిచిపెట్టని దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టడు. శత్రువుల మధ్యలో విందును ఏర్పాటు చేసే దేవుడు మూలరాయిగా ఉంటున్న ఆ యొక్క ఒక మూలకు ఉన్న పడి ఉన్న ఆ యొక్క మూలరాయిని తలరాయిగా చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు. తృణీకరించబడిన నీ జీవితమే ఒకానొక రోజు నిలవబెట్టడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక నీవు ఏ విధముగా ఉండాలి? ఆయన సన్నిధిలో కదల్చబడక పరిశోధించబడిన దాని వలె, అమూల్యమైనటువంటి రాయి వలె, బహుస్థిరమైన పునాది రాయి వలె నువ్వు బలముగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ యొక్క కార్యాన్ని నీవు చూస్తావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడు, అటు విశ్వాసము నీలో ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు, స్తుతులు ప్రభు. అయా నిజముగా మీరు అయా సియోనుకు పునాది వేసిన వాడవు నీవే, బండ అయినటువంటి అయా దేవానికి వందనాలు. నీవు ప్రభు మా ఎడల మా పక్షమున ఉన్నప్పుడు కూడా మా జీవితాలు స్థిరముగా దృఢమైనటువంటివిగా ప్రభువ, అనేకమైనటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొట్టుకొని పోలేని స్థితిలో ఉండుటకు తండ్రి నీ మార్గములను మీరు తెరచి తండ్రి నీ సన్నిధిలో అయా విశ్వసించని వాడు కలవరపడడు అంటున్నావు ప్రభు. నీ సన్నిధిలో అన్ని విషయంలో మేము విశ్వాసం పొందుకొని కలవరపడకుండా స్థిరముగా నీ సన్నిధిలో నిలబడ కృప, అటు ధన్యతను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.